నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చారగొండలో దళిత బంధు అవగాహన సదస్సు హాజరైన కుమ్మల బాలరాజు, జైపాల్ యాదవ్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే అధికారులు మమ్మల్ని పట్టించుకోండి. అమరణ నిరాహార దీక్షకు దిగిన 5 ఇక డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల కేంద్రంలోని దళిత బంధు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా స్పెషల్ ఆఫీసర్స్, స్థానిక ఎంపీపీ గుండె నిర్మల విజేందర్ గౌడ్, PACS చైర్మన్ గురువయ్య గౌడ్, TRS పార్టీ మండల అధ్యక్షులు రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, TRS పార్టీ నాయకులు, వివిధ గ్రామాల దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితులు ఆర్థిక సంస్కృతి పెట్టుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అది పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు పాటి సూచనలు పాటించి అవగాహన చేసుకొని ఇంటికి ఏ కార్యక్రమాలు ఇక్కడ ఆలోచిస్తారు అని చెప్పి వాళ్ళ వాళ్ళు మరోసారి సూక్ష్మంగా పరిశీలించుకొని పథకాలను చేసిన మరోసారి అందరికీ కృతజ్ఞతలు చేస్తూ నాకు ముఖ్యంగా ప్రారంభిస్తున్నాను. సంక్షిప్తంగా 2 నిమిషాలు చెప్పాల్సిన ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ సేవలు అందించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్ ఆరోగ్య కేంద్రంలో బెస్ట్ పర్సన్ లక్ష్మణ్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ ANM కొల్లూరు రేణుక, ఆశా వర్కర్ సరోజన నలుగురికి జిల్లా వైద్య అధికారి మోహన్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల వైద్య అధికారి డాక్టర్ సంజీవారెడ్డి వారికి ప్రశంసా పత్రాలు తీసుకున్న సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవారెడ్డి, ప్రసాద్, ANM కొల్లూరి రేణుక, ఆశా వర్కర్ సరోజన, ల్యాబ్ టెక్నీషియన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ TB డే అంటారు, ప్రపంచ క్షయవాది దినోత్సవం అన్నట్టు నిన్న. సో అందుకోసమని మన పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద కన్సిడర్ చేసుకొని మనకి ఇటువంటి ప్రశంసా పత్రాలు నలుగురిని సెలెక్ట్ చేశారు. మొత్తం CH లక్ష్మీప్రసాద్కి వచ్చింది బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. మన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉమ్మడి సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మొత్తంలో అన్ని PHCలలో గాను బెస్ట్ నోడల్ పర్సన్, బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ మన పోత్గల్ PHC పరిధిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ రేణుక ANM గారు. నెక్స్ట్ బెస్ట్ ఆశా వర్కర్ సరోజన. తను MDR కేసుల్ని ఎక్కువ ఫాలోఅప్ చేసి ఎక్కువ కేసుల్ని తీసుకొచ్చేసి ఎక్కువ మందికి టెస్ట్లు చేయించేసి ఎక్కువ మందికి ట్రీట్మెంట్ వాడిపించింది. రికవరీ కూడా తనది ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి అందుకోసమే బెస్ట్ ఆశా వర్కర్ కింద ఆమెను సెలెక్ట్ చేసిండు.
మనకు పోయిన సంవత్సరానికి గాను అన్ని దాదాపు ఒక 89 కేసెస్ని మనం ఐడెంటిఫై చేసినాం. ఆ 89 పేషెంట్స్లో దాదాపు ఒక 3 కేసెస్ MDR కేసెస్ ఉన్నాయి. సో అందరూ కూడా ఇప్పుడైతే అందరూ మంచిగా ఉన్నారు, బాగా అందరూ రికవర్ అయిపోయారు. ఇంకా కూడా ఇప్పుడు మా ఆశా వర్కర్లు ప్రతి ఎవ్రీ మంగళవారం ఎవ్రీ గురువారం యాక్చువల్గా ఎవ్రీ మంగళవారం కూడా ANC కేసులు తీసుకొస్తే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చేసి ఎవ్రీ గురువారం రోజు ఇంకా మేము ACF క్యాంప్స్ కూడా పెడుతున్నాం. సబ్ సెంటర్ పరిధిలో ఎక్కడైతే టీబీ కేసులు అయితే ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు అందరూ PHCకి రావట్లేదు కాబట్టి ACF యాక్టివ్ కేస్ ఫైండింగ్ అని ACF క్యాంప్స్ పెట్టేసి మేము అక్కడే వాళ్ళకు టెస్ట్లు, అక్కడే వాళ్ళకి బ్లడ్స్ మన స్పుటమ్ శాంపిల్స్ అక్కడే కలెక్ట్ చేసుకొని అవసరమైతే వాళ్ళని ఎక్స్రేకి రిఫర్ చేసి ఇంకా మనం మైక్రోబయాలజీ కన్ఫర్మ్ చేసుకోవడానికి CB నెట్ కోసం మనం సిరిసిల్ల కూడా పంపిస్తున్నాం. ఆ ACF క్యాంప్స్ను అందరూ కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి. దగ్గు 2 వారాల కంటే ఎవరికైతే దగ్గు ఎక్కువ ఉన్నా కానీ, జ్వరం తీవ్రత కొంచెం వెయిట్ లాస్ కానీ, జ్వరం తీవ్రత ఎక్కువ ఉన్నా కానీ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అంతర్గాం మండలం కేంద్రంలో CPI ML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CPI ML న్యూ డెమోక్రసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి వెంకన్న, మండల పార్టీ నాయకులు మేర్గు చంద్రయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతూ పేద మధ్య తరగతి ప్రజలు జీవించలేని పరిస్థితి కల్పిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాలు ప్రజలపై పెంచిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరేష్ కృష్ణ, తోకల రమేష్, కొల్లూరి మల్లేష్, మేర్గు గురువయ్య, మాలెం తిరుపతి పాల్గొన్నారు. పెంచిన సందర్భం ఉంది. ఇవాళ మామూలు సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ₹1,00,000 జీతం ఉన్నాడు కానీ ఇవాళ ₹100 కలికీలు చేసినోడు కూడా కానీ ఇలా అదే గ్యాస్ ధర కొనుక్కొని అనుభవించాలి. ఇలా అనేక సరుకులే కాదు అనేక విధాలుగా పెంచుతా ఉన్నాడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక అంటే పెద్ద ఎత్తున వాళ్ళ ఉద్యమాలు చేస్తే తప్ప ఇవాళ వాళ్ళు దిగచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రానున్న రోజులలో ప్రజలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, అందరు మేధావులు కానీ ఐక్యమై ఉద్యమాలు చేస్తే ఇవాళ ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఇవాళ ఉక్రెయిన్ పైన రష్యా ఏది ఉందో అది కూడా దాడి జరుగుతూ ఉంది. ఆ దాడి కూడా ఇవాళ ధరలు పెరగడానికి కారణం ఉంది. ఇవాళ ఆ దేశం ఉన్నటువంటి ఆయిల్ కానీ ఇలా పొద్దున పంటలు పండించి ఆయిల్ అంటే నూనె ప్యాకెట్ కూడా ఈ దేశానికి చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా సింగరేణిలో కానీ మ్యాగ్జిన్ కూడా అందేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనకు టీవీలో వార్తలు తెలుస్తా ఉంది. కాబట్టి రాను ఇవాళ యుద్ధం ద్వారా కూడా అనేక ప్రమాదాలు ఉన్నాయి, సరుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి యుద్ధాన్ని కూడా ఆపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ విప్లవం చేస్తూ వాస్తవంగా ఇలా అనేక ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేసి CPI తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్స్ మిత్రుల దాదాపు ఈ 3 రోజుల నుండి చూస్తుంటే మనకు విపరీతంగా మోడీ ప్రభుత్వం యొక్క డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడం జరిగింది. ఈ డీజిల్ పెట్రోల్ ధర పెరగడం చేత సామాన్య ప్రజానికమైన ఎక్కువ శాతం దారిద్ర్య రేఖ దిగనున్న వాళ్ళు మాత్రమే డీజిల్ పెట్రోల్ ఆటోలు నడపడం కానీ, బైకులు కానీ ఇలాంటి పెద్ద పెద్ద బడా రాజకీయవేత్తలు అందరూ వాళ్ళు వారి విమానాలు కానీ అట్లా ప్రయాణించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈ యొక్క ప్రజానీకం మీద అధిక భారం వేయడం చేత తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనవాద పార్టీ అయిన మతోన్మాద పార్టీ ఈ యొక్క దేవుని పేరు మీద అనేక మభ్యపెట్టి ఈ యొక్క భారతదేశంలో అధికారం రావడానికి చూస్తుంది. కాబట్టి భారతదేశ ప్రజలకు కూడా CPI పార్టీ పిలుపునిచ్చేది ఏంటంటే ఈ యొక్క మతోన్మాద పార్టీలను ఓడించాలి. ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ముక్త కంఠంలో ఖండించాలని CPI న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. అదేవిధంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను మరియు గ్యాస్ ధరలను కూడా తక్షణమే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ కేంద్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఎంత ఉందో, అక్రమాలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ మండిపడ్డారు. నియోజకవర్గంలోని మీ సొంత క్రిషర్ వల్ల అండదండలతో నడిచే అక్రమ మైనింగ్ల వల్ల స్థానిక ప్రజలు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అంటూ ఆయన మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు వంటలేదని చెప్పి నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని
నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమేమో మాట్లాడారు. మైపాల్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నా. ఢిల్లీ చాలా దూరం ఉన్నది, 1600 కిలోమీటర్లు రీడ్కించి. ముందు మీ కాన్స్టిట్యున్సీలో మీ చుట్టుపక్కన ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. అంటే మీకు భవిష్యత్ తెలియకపోవచ్చు, తెలియక మాటలు మాట్లాడినట్టున్నారు. మీరు లగ్డారంలో ఏదైతే క్రషర్ నడిపిస్తున్నారో, మీ సొంత క్రషర్, ఆరట్ల కాడ ఏదైతే నడిపిస్తున్నారో, మిగతా క్రషర్ల ద్వారా లగడారం రైతులు పంటలు చేసుకోలేకపోతున్నారు, విపరీతంగా నష్టపోతున్నారు. మీ క్రషర్లలో చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మీ లోడ్ లారీలు రోడ్డు మీద పోతుంటే రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఆ కంకర కింద పడి 2 వీలర్స్ వాళ్ళు పడి చేతులు కాలు ఇరగొట్టుకుంటున్నారు, కార్ల అద్దాలు వలుగుతున్నాయి. గ్రామాలల్లో కనీసం వండి పెట్టుకున్న అన్నం కూడా తినలేని పరిస్థితి ఉన్నది. ఆ దుమ్ము వాటి మీద పడి నములుతూ ఉంటే దాని కిందకి పంట కిందకి రాయి వస్తూ ఉన్నది. అట్లనే పశువులు మేత మేయలేకపోతున్నాయి. అవి స్టోన్ డస్ట్ పడి పంటల విషయం అట్లుంటే జనాల ఆరోగ్యాలతోనే ఆటాడుకుంటా ఉన్నారు. డస్ట్ ద్వారా అనేకమైనటువంటి చిన్నపిల్లలకు, వృద్ధులకు, అదేవిధంగా అన్ని వయసులో వారికి ఊపిరితిత్తులకు సంబంధించిన, శ్వాసకోశకు సంబంధించిన అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. ఒక దిక్కు కెమికల్ కంపెనీల ద్వారా, ఆ కెమికల్ జలాల ద్వారా పంటలు పండక రైతులు నష్టపోతూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మీరు పటాన్చెరు నియోజకవర్గంలో ఇన్ని అక్రమాలకు అండదండలుగా నిలుచుకుంటా మీరు భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోదీ పైన విమర్శించడం విడ్డూరంగా ఉన్నది. ముందు మీ చుట్టుపక్కల మీ కాన్స్టిట్యున్సీలా మీరు చేయాల్సిన పని చేయండి. నరేంద్ర మోదీ ఏం చెప్పారు, పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారి తెలుసుకోండి. ఇంతకుముందు వడ్లమ్మిర్రా, బియ్యం అమ్మిర్రా, ఇంతకుముందు జరిగిన వ్యవస్థ ఏంది, ఇప్పుడు ఏం నడుస్తున్నది తెలుసుకోండి ఒకసారి. ఆ తెలుసుకున్న తర్వాత మీరు విమర్శిస్తే బాగుంటుంది. మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఒకసారి ఆ క్రెషర్ చూడండి, ఆ క్రెషర్ నుంచి వస్తున్న డస్ట్ చూడండి. మీదే క్రెషర్. ఈడ ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వంతో నిధులతోటి నిర్మించిన ప్లాట్ఫామ్ ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. ఎందుకంటే అది కట్టిపించుకున్నారు కేంద్ర ప్రభుత్వం పైసలతోటి, కానీ పంటలు పండుతలేవు. వాళ్ళు రైతులు గోల చేసి దీనిపైన విమర్శలు చేస్తే వాళ్ళకు 25,000 దేనికి సరిపోతాయి? వాళ్ళ కనీసం పెట్టుబడి కాదు అది. రైతుల నడ్డి విరుచుకుంటా, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటా, ఈ ప్రాంత ప్రజల జీవితాలతోటి, వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు, నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. నేను మీకు ఒక సవాల్ విసురుతున్నా, మీరు వాళ్ళకు వీళ్ళకు సవాల్ విసురు కాదు. మీకు దమ్ము ఉంటే మీరు ఈ 7 ఏళ్లలో 8 ఏళ్లలో చేసిన పనుల మీద చర్చిద్దాం, మీరు చేసిన అన్యాయక్రమాల మీద చర్చిద్దాం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చిద్దాం. మీ మైనింగ్ మాఫియా, మీ ల్యాండ్ మాఫియా, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ముందు మీరు చూసుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్న రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ముందు పట్టించుకోండి. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఎంత కొల్లగొడుతున్నారో మైన్స్ ప్రపంచం అంతా తెలుసు. మీరు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నారన్న విషయం మర్చిపోకండి. పటాన్చెరు నియోజకవర్గానికి మీరు బిజినెస్ మ్యాన్ కాదు, మీరు ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మీకు అసలు ఆ అవగాహనే లేదు. కేంద్ర ప్రభుత్వం ఏంది, అసలు పాలసీ ఏందనేది మీరు మాట్లాడతారు. ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోదీ గారి పైన, బీజేపీ పైన విమర్శ చేసే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ఆ తర్వాత చేయండి. భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు దిష్టిబొమ్మలుగా పెడతారు. ఇంగిత జ్ఞానం ఉండాలి ఇంతనన్న ముందు చేసే పని ఏంది, మనం అవలంబిస్తుంది ఏంది అని. కరెంటు ఛార్జీలు పెంచిర్రు, అది ఎవరు అడుగుతారో ముఖ్యమంత్రిని అడగండి. ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గించరు రాష్ట్ర ప్రభుత్వంది, అది అడగండి ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మాట్లాడే ముందు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో లేరు. ముందు ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు అడ్డకట్టేయండి, ఆ తర్వాత మాట్లాడుదురు కానీ. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కపట ప్రేమ చూపిస్తుందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్మూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు గ్రామాల సర్పంచులు, గ్రామ పాలక సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మండల పార్టీ అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్,
బాలరాజులు మాట్లాడుతూ రైతుల మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న కపట ప్రేమకు సరైన పద్ధతిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ల ఆదేశాల మేరకు ఎలాంటి కార్యాచరణ ఇచ్చినా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో ముర్మూరు గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి, ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ గుమ్మల రవీందర్, రాయదండి గ్రామ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, గ్రామ పాలక సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద అనేక విషయాల మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యానికి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద కక్ష కట్టి బియ్యం కొనాలని మన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. పంజాబ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బియ్యం సేకరిస్తూ ఉన్నారు. తెలంగాణ వచ్చేసరికి మన మీద కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రైతు కష్టపడి పండించిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనాలి. అలా కొనుక్కుంటే గతంలో కూడా మన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ పోయి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. నిన్న కూడా మన ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నూకలు తింటేంది, నూకలు తినొచ్చు కదా ఒక వక్రమైన భాష ఉపయోగించినాడు. అది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. తెలంగాణ ప్రభుత్వం మీద మన ప్రభుత్వం అన్ని రంగాలలో ఇలా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపు చర్య తగదు. వెంటనే తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ప్రతి ధాన్యం కేంద్రం కొనాల్సిన అవసరం ఉంది. వడ్లే కొనాలని ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. పంజాబ్లో వడ్లు కొంటారు, బియ్యం కొంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి వెంటనే గ్రామాన రేపటి నుండి గ్రామ తీర్మానం చేసి, మళ్ళీ ఎల్లుండి మండల పరిషత్ తీర్మానం చేసి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి ప్రధానమంత్రికి, పీయూష్ గోయల్ గారికి రైతుల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ముర్మూరు గ్రామ పంచాయతీలో సమావేశం జరిగింది. రేపటి నుండి ఉద్యమాలు ప్రారంభమవుతాయి. రేపు గ్రామ పరిధిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి ప్రధానమంత్రికి విజ్ఞాపన చేయడం జరుగుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రన్న గారి ఆదేశానుసారం నిన్న రోడ్డు రోకో, రాస్తా రోకో కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా నిన్న రామగుండం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ప్రతి గ్రామం నుంచి గ్రామ పాలకులు, రైతుల సమక్షంలో గ్రామ తీర్మానాలు చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానాలు పంపించడానికి తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మా బాలన్న గారు, మా సర్పంచ్లు అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తీర్మాన ప్రతులను మేము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా భారత ప్రభుత్వానికి, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో పాటు రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మేము కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా పంజాబ్లో ఏ విధంగానైతే ధాన్యం సేకరిస్తున్నదో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సేకరించాలి. మా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మెదలాలని తెలియజెప్పడానికి మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎందుకు అంటే బీడు పోయిన భూములను, కోట్లాది ఎకరాలను సాగులోకి తీసుకురావడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రకాల కుల వృత్తులను ప్రోత్సహించి ఇలా రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కార్యాచరణలో మేమందరం భాగస్వాములమై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా మేము ఈ ధాన్యం సేకరణ ప్రతి గింజను కొనేదాకా తప్పకుండా మేము రైతుల పక్షాన ఉండి పోరాడతామని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు.
సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఉమ్మడి జిల్లా నాయకులు నంది రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఉన్న వారికి 3 లక్షలు కాకుండా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఆసరా పెన్షన్ వెంటనే ఐదు లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఆసరా పెన్షన్ వెంటనే 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఆసరా పెన్షన్ వెంటనే. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆసరా పింఛన్లు ప్రభుత్వము హామీ ఇచ్చిన ప్రకారంగా 2019లో అసెంబ్లీలో ప్రకటించినటువంటి ప్రకారంగా ఇవాళ 3,50,000 రూపాయలు 50,000కు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. మరి ఇవాళ ఆసరా పెన్షన్లే కాకుండా రేషన్ కార్డులను కూడా ఇవాళ తొలగించడం జరిగింది. మరి రేషన్ కార్డులను కూడా నూతనంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్తున్నాం. వికలాంగులకు పెన్షన్లు ఇవ్వని చెప్తున్నాం. బోధకాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వని చెప్తున్నాం. ఇవాళ 57 ఏళ్ళు నిండినటువంటిది 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల కుదించినటువంటిది ఏదైతే గవర్నమెంట్ జీవో తీసిందో ఆ జీవో ప్రకారం 57 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇవాళ మేము సిపిఎం ప్రజాపంత తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇవాళ హామీలు ఇవ్వడం వరకే పరిమితమైంది. హామీలు ఇస్తూ ఉన్నది. ఉన్నటువంటి పెన్షన్లని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఉన్నన్ని రేషన్ కార్డులన్నింటినీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఉన్నటువంటిని కూడా రద్దు చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది. అందుకే అంటున్నాం, అది గీతా కార్మికుల పెన్షన్ అయినా, వాళ్ళు బోధకాల పెన్షన్ అయినా, వికలాంగుల పెన్షన్ అయినా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గోదావరి కని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ మూలిగే నక్కపై తాటిపండ్లు పడ్డ చందంగా అసలే 2 సంవత్సరాల కరోనా మహమ్మారితో కోట్లాడి ఇప్పుడిప్పుడే సామాన్యుల జీవితాలు బాగుపడుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీల మోత మోగించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం రెండూ కూడా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనే విధంగా రెండు ఒకతాను గుడ్డలులాగా, ఒక మూకుమ్మడిగా, ఒక విధ్వంసకరంగా ఇవాళ నాటకాలు ఆడుతూ ప్రజల మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ విధంగా 2 సంవత్సరాలుగా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో సామాన్య ప్రజల యొక్క జీవన పరిస్థితులు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత మేరకు జీవన ప్రమాణాలు బాగుపడుతున్నటువంటి సమయంలో ఇవాళ పెట్రోల్, అదేవిధంగా డీజిల్తో పాటు నిత్యావసర వంట అయినటువంటి గ్యాస్ విషయంలో కూడా ఇవాళ సామాన్య ప్రజలు కనీసం కడుపు నిండా తినడానికి కలోగంగా కడుపు అడ్డుకోవడానికి కూడా ఇవాళ గ్యాస్ ధరలు పెంచినటువంటి నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచితే నిన్న టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి వంట మార్పులు చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ విద్యుత్ ఛార్జీలు పెంచి మరి సామాన్యుల మీద ఒకవేళ ఎవరైనా కరెంటు హీటర్తో వంట చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం లేకుండా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని, ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏకీకృతం చేసి సామాన్య ప్రజలను, బహుజనులందరినీ కూడా ఏదైతే ఇందిరాగాంధీ చూసినటువంటి గరీబీ హఠావో నిదానం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయడంతో ఎమ్మెల్యే నోముల భరత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పరిసరాలను సందర్శించి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల్ని పరామర్శించారు.
30 పడకల ఆసుపత్రి ప్రత్యేకంగా మార్చి రూమ్ ఐసీయూ, ప్రతి రోగి బెడ్ వద్దకే ఆక్సిజన్ అందే విధంగా ఆక్సిజన్ పైప్ లైన్తో పాటు 9 రకాల ప్రత్యేకమైన వసతులను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, నల్లబోతు వెంకటయ్య, టీఆర్ఎస్ పార్టీ హాలియా పట్టణ అధ్యక్షులు చేరుపల్లి ముత్యాలు, పలువురు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ చూసుకుని అక్కడ 2 బ్లాక్స్ అది మెయిన్ ఉన్నాయి సార్. దానికేమో ఆయుర్వేదిక్ అని మందులు పెట్టారు. ఇందులో సార్ 2 వార్డ్స్ ఉన్నాయి, 12 బెడ్ వార్డు, ఒకటి 18 బెడ్ వార్డు, 2 వార్డులో 30 బెడ్స్ సార్. ఇందులో ఆపరేషన్ థియేటర్ ఉంది, లేబర్ రూమ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హాలియా మెయిన్ సెంటర్ అందరు ఇట్లానే వస్తారు. సో కంపెనీలు కూడా ఇట్లా రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. సో ఇది మనం పెద్ద ఇక్కడ పెట్టుకుంటే అసలు ఎక్కడ సార్ ఏ ఊరు హాలియానా సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెద్ద సెంటర్ అయింది. పనిచే డాక్టర్లు కానీ డాక్టర్లు అన్నీ ఫెసిలిటీస్ కానీ వెరగబడుతుంది. ఓకేనా సార్, జాగ్రత్త మమ్మీ. ఏమైందా మా బాబు ఒక్కడే ఉన్నాడు, అటెండెంట్ లేరా? జాగ్రత్త అమ్మా. హాస్పిటల్లో కొంచెం అప్గ్రేడేషన్ జరిగింది, ఇంకా మంచి బ్రేక్ మంచిగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మన నియోజకవర్గానికి వచ్చి ఏదైతే హాలియా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పిహెచ్సిని అప్గ్రేడ్ చేస్తా అని హామీ ఇచ్చారో ఆ హామీని మొన్న అసెంబ్లీలో మళ్ళొకసారి గుర్తు చేసిన వెంటనే ఇది ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు దానికోసం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్తగా ఈ 30 బెడ్ని కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం, అలాగే నూతనంగా ఒక 9 సర్వీసులు రావడం, వెనకంగా మనం ఏదైతే ఇక్కడ మార్చరీ ఫెసిలిటీస్ లేక దాదాపు అందరూ వేరే నియోజకవర్గాలు పోతారో కొత్తగా మార్చరీ ఫెసిలిటీ తీసుకురావడం, అలాగే అటెండెన్స్ కోసం సపరేట్ రూమ్, ఏదైతే కేసీఆర్ గారు ఈ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, అది పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ తరపున వచ్చే అటెండెన్స్ కావచ్చు అని చెప్పి ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ హాలియా సిహెచ్సిని తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి మరొకసారి ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గాలు ముఖ్యంగా ఈ హాలియా మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్సికారి రంగారావు ప్రాజెక్టు బాధితులమైన 5 దళిత కుటుంబాలను పట్టించుకోవాలంటూ శుక్రవారం బైంసా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైంసా మండల్ కోతల్గావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అనే ఓ రైతు, వీరితో పాటు మిగతా 4 కుటుంబాలు అమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష చేపట్టిన బాధితులను V3 న్యూస్ ప్రతినిధి పలకరించగా తాను తెలిపిన విషయాలు, మేము దళిత రైతులం అని బైంసా మండలం కోతల్గావ్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 195లో ఉమ్మడి ఆస్తిగా మాకు 8 ఎకరాల భూమిలో 1996 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ కింద 2 బోర్లు వేయించామని, ఈ బోర్ల సహాయంతో పొలంలో 2006 వరకు 2 పంటలు పండించి సంతోషంగా ఉన్నామని, 2006 సంవత్సరంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో బోర్లు కాస్త విద్యుత్ సౌకర్యాలు అందక మూలన పడ్డాయి. దీంతో వ్యవసాయదారునికి 2వ పంట కాలమైన రబీ సీజన్ మూగబోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కట్ట క్రింద నీరు వెళ్లడానికి అనువైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో కట్టపై పడిన వర్షపు నీరు పూర్తి మొత్తంలో పంట పొలాలకు నీరు వచ్చి వ్యవసాయదారులకి మొదట పంట కాలమైన ఖరీఫ్ సీజన్ కూడా చేదు అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు. తీసుకున్న అప్పు పెరిగిపోయింది, వడ్డీ కాస్త రెట్టింపు అయింది. విద్యుత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న సమస్య మాత్రం తీరడం లేదంటూ ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరణ నిరాహార దీక్ష చేపట్టే రైతు కన్నీరు మున్నీరయ్యారు.
దళితులను ఆదుకొని ప్రభుత్వం. ఇండియాలో చుట్టూ తిరిగి చివరికి గత డిసెంబర్ నెలలో 18 తారీఖున నేను రిలే నిరాహార దీక్ష కూర్చున్నాను. 6 రోజులు అక్కడ నిరాహార దీక్ష కూర్చుంటే మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి మా సమస్య ఏదో తెలుసుకున్నారు. తర్వాత నాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. మాకు దాదాపు 5 సంవత్సరాల నుంచి 2 పంటలు లేక మేము మా 5 కుటుంబాలు అక్కడ నష్టపోతున్నాము, లక్షలు నష్టపోతున్నాము. మా ఎమ్మెల్యే గారు మా సమస్య తెలుసుకొని అధికారులతో చర్చించి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయిస్తా అని మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకు పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాము. మాకు మా 5 కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఇక్కడ అమర నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఇక్కడికి వెళ్ళి కదిలేదు, 1 ఇంచు కూడా ఏంటి జరిగేది లేదు. పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. మేము ఈ అమర నిరాదీక్ష విరమిస్తామని చెప్తూ మనవి చేస్తున్నాం. ఇక జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్పై ఛార్జీలను వెంటనే తగ్గించాలని ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర మాట్లాడుతూ కేంద్రం వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు. సామాన్యులు బ్రతికే పరిస్థితే లేదని తను ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలు చందనారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం వలన సామాన్య జనాలపై పెనుభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంజుల మరియు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కానీ వాళ్ళ కుటుంబాన్ని అదే పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో ఇవాళ పెరిగిన ఈ డీజిల్, పెట్రోల్ ఖర్చులు కూడా మరొక విధంగా వాళ్ళ మీద గుదిబండలా దాపరించింది. సామాన్యుడు బతికే ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు సంతోషంగా బతికారు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో బతకాలంటే చాలా కష్టదాయకంగా జరుగుతున్నది. ఇది ముమ్మాటికి మోదీ గారి నిర్లక్ష్యం వల్లనే, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. వీటిని వెంటనే మీరు సామాన్య ప్రజల మీద గ్యాస్ రేట్ను అసలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నది. అసలు సామాన్య మానవుడు బతకాలా వద్దా? అసలు మోడీ వైఖరి చూస్తుంటే అసలు ఏమాత్రం ఏం అర్థమైతలేదు. ఎందుకంటే ఆయనకు భార్య కానీ పిల్లలు కానీ ఉంటే అసలు సంసారం విలువ తెలిసేది. అసలు ఆయన ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు. 5 రాష్ట్రాల ఓట్లు ఉండేసరికి పెంచలేదు. ఒక 10 రూపాయలు 5 రూపాయలు పెంచుతాడు అనుకుంటే ఒకేసారి 50 రూపాయలు పెంచి సామాన్య మానవునిపై పెద్ద భారం మోపుతున్నాడు. అదే విభజన చట్టంలోని హామీల అమలుకై ఏనాడు పోరాటం చేయని టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు అకస్మాత్తుగా వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై కొత్త రాజకీయ డ్రామాకు తెరతీశారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర 20వ రోజు నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో శోభనాద్రిపురం, నిదానపల్లి, తుమ్మలగూడెం, రామన్నపేట, జనంపల్లిలో యాత్ర కొనసాగింది.
జనంపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రామన్నపేట అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 100 కోట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకొని పీకే స్క్రిప్టులో భాగంగానే వడ్ల కొనుగోలుపై తెరాస నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సైదులు, నరసింహ, కిరణ్, నిర్మల, కోడి భీం ప్రసాద్ని, ప్రియదర్శిని, శోభ కాంశీరం, రమేష్, వినయ్, రమేష్ పాల్గొన్నారు. Very good evening, friends. Good evening, sir. Good evening. Good evening. So, friends, my name is Praveen Kumar. You know? Yes, sir. So nice. Thank you very much. Now I am honored. Okay, friends, I was Secretary, Social Welfare and Tribal Welfare Residential Education Institution Societies. For about 9 years, I served as secretary for 9 years for all these institutions. So, yes. So, I'm very happy to see all these daughters with smiling faces in this hostel and residential school. So, I am no more an IPS officer. I left my service. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను ఈ మధ్య కాలంలోనే చేసి తెలుసా మీకు ఆ విషయం కూడా అరేవా. సో యూ ఆర్ మోర్ అప్డేటెడ్ దెన్ ఎనీవన్ ఎల్స్. సో నేను రాజీనామా చేసింది నా ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు, మీ అందరి కోసమే. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీ అందరి చదువుల కోసం ఇప్పుడు ఈ అమ్మాయికి వస్తే నేను పడి భానుప్రియ గారు చెప్పినట్టుగా మీకు ఇంకా బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం, సో బెస్ట్ డామ్స్, బెస్ట్ education, best classrooms, and then best computer facilities and best languages including coding, and then మిమ్మల్ని అందరినీ కూడా బిలియనర్స్ అంటే కోటీశ్వర్లు చేయడం కోసమే ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చాము. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ భవన్ వద్ద దళిత కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959లో దళితుల కోసం ప్రభుత్వం కేటాయించిన 336 ఎకరాల భూమిని ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ పథకంలో భాగంగా ఇంటిగ్రేట్ టౌన్షిప్ నిర్మాణానికి పెద్ద కంచెను ఇచ్చేందుకు 61 దళిత కుటుంబాలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్కరికి 500 గజాల చొప్పున ఫ్లాట్లు ఇవ్వాలని సిఎస్ సోమేష్ కుమార్ కు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీరాల నరసింహ, రాపోలు రాములు, మీసాల కృష్ణ, చిన్నగల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. బోడుపల్లిలోని 61 మంది మాది ల్యాండ్ ఉంది. మా అందరు ఇక్కడ విలువంగానే వచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరేమో 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. మాకు ల్యాండు మనిషికి 61 మందికి మాకు 5 ఎకరాల 18 గుంటలు ఉంది. మరి మాకు ప్రభుత్వానికి మేము 2 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాము. మరి చామకూర మల్లారెడ్డి మా మంత్రివర్యులకు మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి కేటీఆర్ కూడా మంత్రివర్యులకు లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు వేగజాలని అప్పీల్ పెట్టుకున్నాం మేము. మరి నిన్న కలెక్టర్ కీసర్ ఎక్కడైతే కలెక్టర్ దగ్గర పోయినాము, మా మంత్రివర్యుల తరఫున పోయినాము. పోతే జీవో 500 గజాలని ఏదైతే జీవో తీసిరో సీఎం గారు, మరి ఆయన కట్టుబడి ఉండి మా దళితులకు న్యాయం చేయాలని, మరి ఆయన ఏదైతే తీర్మానం చేసిరో దాని ప్రకారం మేము అందరం కట్టుబడి దానికి మేము ఇస్తామని, మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయంలో ముందుకొచ్చినప్పుడు మనం కూడా కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు సమావేశం పెట్టుకొని
ఏకగ్రీవంగా అందరం కూడా 500 గజాలు తీసుకోవడానికి మేము సిద్ధపడ్డామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఏదో తీసుకొని దాన్ని మొదలుపెట్టి వదిలేసేది కాకుండా సత్వరమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సత్వరమే చర్యలు తీసుకొని ఇది డెవలప్ చేసి రాబోయే ఇప్పుడు వచ్చే మార్చి కల్లా ఈ పేద ప్రజలకు అందియాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. కాబట్టి తొందరగా ప్రభుత్వం చేస్తే మేమందరం కూడా జీవితాలు బాగు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి త్వరగా చేయాలని చెప్పి దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నాం. కాబట్టి ప్రభుత్వం తరఫునే ఆలస్యం ఉంది కాబట్టి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని మరి ముందుకు పోవాలని చెప్పి 1 సంవత్సరం లోపల ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి పేద ప్రజలకు అందియాలని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఇక్కడ లేదని చెప్తున్నారు కాబట్టి కొత్త జీవో ఏదైతే గవర్నమెంట్ క్యాబినెట్ తీర్మానం అయిందా ఏమైతే నెక్స్ట్ అవుతుందో తెలియదు, కానీ ఆ జీవో ప్రకారము కొంత రైతులకు మేలు జరిగే విధంగా ఆ జీవో ఉండాలని రైతుల తరపు నుంచి మొత్తంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్కు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలు కాలనీల శంకుస్థాపన చేయడం జరిగింది. మల్లయ్య నగర్ కాలనీలోని నాలా నిర్మాణ పనులు, అలాగే పార్కు పహరీ గోడ, జ్యోతి నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణము, అలాగే సీసీ కెమెరాలు 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్స్, కాలనీల అధ్యక్షులు, సెక్రటరీలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు ఒకరికి వచ్చింది, ఇది మూసేసి ఇంటే సరిపోవు కదా. అన్ని సెలవులు కప్పే కార్యక్రమం అయిపోతుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో గల మల్లయ్య నగర్ నుంచి కట్టమైసన వరకు కల్వర్ట్తో సహా 2 కోట్ల రూపాయలతో కూడా తీర్మానం కావడం జరిగింది. టెండర్ కూడా కావడం జరిగింది. ఈ రోజు నుంచే నాలా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మల్లయ్య నగర్లో 6.5 లక్షలతోని పార్కు ప్రహారీ గోడ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ కాలనీలో 40 లక్షల రూపాయలతో కూడా కమిటీ హాల్ కార్యక్రమం పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ సాయిధునగర్ కాలనీలో 5 లక్షల రూపాయలతో కూడా సీసీ కెమెరాలు కూడా ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. దాదాపు 2,60,00,000 రూపాయలు కూడా 23వ వార్డులో ఈరోజు పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి నాతో కార్పొరేటర్లు, మేయరు, గౌరవ మంత్రివర్గం కూడా వారందరి సహసహకారం, ముఖ్యంగా నా డివిజన్లో మరి ఆ రోజు నన్ను వెన్నంటూ ఉండి మా వెంకటేశ్వరం గెలిపిస్తే అభివృద్ధి పనులు అయితే అనే ఏకైక నమ్మకంతో అయితే ఏదైతే ఓటేసి వాళ్ళ భుజస్కంధాలపై వేసి గెలిపించారో దానికి ఈరోజు నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో కార్పొరేటర్ రాసాల వెంకటేష్ వారి ఆధ్వర్యంలో సుమారు రాచెరువు నుండి సుద్దకొండ
నాలా వరకు సుమారు 2,51,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ కాలనీలో సుమారు 5 లక్షలతోనే సీసీ కెమెరాలు, అదేవిధంగా కమిటీ హాలు సుమారు 40 లక్షలు, అదేవిధంగా పక్క కాలనీలో 6,50,000తో ప్రహారీ గోడ పార్క్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మాకు కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా దినదినం ఇంకా అభివృద్ధి చేయాలని అన్నం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాలనీ ఇంకా ముందు వరుసలో ఉంచాలని అన్న ఆశీస్సు నెలవేలులో ఉండాలని మా కాలనీ తరఫున కాలనీ అధ్యక్షుడిగా తెలుపుతున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చారగొండలో దళిత బంధు అవగాహన సదస్సు హాజరైన పువ్వల బాలరాజు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే అధికారులు మమ్మల్ని పట్టించుకోండి. అమరణ నిరాహార దీక్షకు దిగిన 5 ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.